హాయ్ అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 24వ అధ్యాయం. 24వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగస్త్యునితో ఇలా అన్నారు: ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము గురించి ఎంత చెప్పినను వినినను తనివి తీరదు. అయినను నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలైన పుణ్యనదులలో స్నానము చేసినందువలన కలిగే ఫలము, సూర్య చంద్ర గ్రహణ సమయముల మందు స్నానాది క్రియలు చేసినందువలన కలిగే ఫలమును, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపే కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి కూడా అదే ఫలము లభించును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలుగును. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమును ఇప్పుడే వివరింతును, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము ఆచరించి శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడవై ఆలకింపుము అని అత్రి మహాముని చెప్పుచున్నారు. పూర్వము అంబరీషుడనే రాజు ఉండెను. అతడు పరమ భగవద్భక్తుడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతమును ఆచరించుచుండేడి వాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచేత ఆ రోజు త్వరగా వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అకస్మాత్తుగా కోప స్వభావుడు గల దుర్వాస మహర్షి అక్కడకు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చెయ్యవలనని తొందరగా స్నానమునకై రమ్మనమని వినమ్రంగా కోరెను. దుర్వాసుడు అంగీకరించి సమీపమున గల నది స్నానమునకై వెళ్ళెను. అంబరీషుడు ఎంతోసేపు వేచియున్నను దుర్వాసుడు తిరిగి రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా ఆలోచించెను: ఇంటికి వచ్చిన దుర్వాసమునికి భోజనమునకు రమ్మని చెప్పితిని. ఆ ముని నదికి స్నానమునకై వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిచ్చునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతము భంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకముందే నేను భుజించిన ఎడల నన్ను శపించును. నాకేమియూ తోచుటలేదు. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునికి కోపము కలుగును. అదియుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మలలో చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇట్లు ఆలోచించి అంబరీషుడు తనలో తాను అనుకొనెను: బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే తొలగించగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చెయ్యుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిది అని భావించి సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఇలా చెప్పెను: ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అయి నేను కఠిన ఉపవాసముండితిని. ఈ దినమున స్వల్ప మాత్రముగానే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించితిని. ఆయన అంగీకరించి స్నానార్థముగా నదికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలోనే భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచియుండవలనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైందో తెలుపవలనని అంబరీషుడు కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి ఇలా చెప్పిరి: మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భములందు జఠరాగ్ని రూపముగా రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నమును
పచనము గావించి దేహేంద్రియములకు శక్తిని ప్రసాదించుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో ఆ జఠరాగ్ని ప్రజ్వరిల్లును. దాని వలన క్షుధ దాహములు కలుగును. ఆ తాపమును శాంతపరచుటకు అన్నమును నీరును స్వీకరించవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. ఆయన దేవతలందరిలో అధికుడు, సదా పూజించదగినవాడు. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతి వాడైనను భోజనమీడుదు అని చెప్పి వదిలిపెట్టకూడదు. అతిథిని భోజనమునకు పిలిచి తాను ముందుగా భుజించుట మహాపాపము. అందులోనూ వేదాంగ విద్యలలో విశారదుడై మహాతపస్సులు చేసి సదాచార సంపన్నుడైన దుర్వాస మహామునిని భోజనమునకు ఆహ్వానించి ఆయనకు పెట్టకుండా తనే భుజించుట వలన మహాపాపము సంభవించును, ఆయుష్యు తగ్గును. దుర్వాసునంతటి మహర్షిని అవమానపరిచిన పాపము తప్పక సంప్రాప్తమగును అని వారు విషాదపరిచిరి. ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలో 24వ అధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము.